ఇక దేవుళ్ళ కడికే ఇంటికి దేవుళ్ళ కడికి పోయితే ఇక బస్సు దిగంగానే ఒకటే కుక్కనా? ఒకటే కింద పిల్ల ఉంటుంది. మంచిగా వచ్చినాము. ఇక్కడ వాతావరణంలో సిస్టర్లు బాగా చూసుకున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో అంత మంచిగా సౌలతులు ఉన్నాయి. 3 కిలోన్నర పాప పుట్టింది. చాలా బాగుంది. ఇప్పుడు కష్టమైనా కానీ నార్మల్ మంచిగా చేసింది. నమస్తే అండి, నా పేరు డాక్టర్ అజయ్, పిఎస్సి భీమగల్ మెడికల్ ఆఫీసర్. సో ఈరోజు ఇక్కడ నేను మీడియా ముందు రావడానికి కారణం ఏంటంటే మన దగ్గర నార్మల్ డెలివరీస్ కూడా చేస్తున్నాము. సో ఈరోజే ఒక బడా భీమగల్ కేసు డెలివరీ అవ్వడం జరిగింది. 3.6 kg డెలివరీ అయింది, ఫీమేల్ బేబీ. సో అంత మంచిగా ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నప్పుడు మనం కూడా ఈ ఫెసిలిటీస్ని మనం కొద్దిగా వాడుకుంటే బాగుంటుంది. సో చాలామంది ఏం చేస్తున్నారంటే భయపడుతున్నారు, మరి డెలివరీ అవుతుందో కాదో అని భయపడుతున్నారు. సో అట్లా భయపడకుండా మన దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే మేము నార్మల్ డెలివరీ చేస్తాం. ఇప్పుడు అదే విధంగా మీకు నార్మల్ కాని సమక్షంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము అంబులెన్స్ ఇచ్చేసి మా పెద్ద హైయర్ సెంటర్కి కూడా మనకు జీజీహెచ్కి అలాంటి సెంటర్కి పంపించేసి కూడా సెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీ చేసుకుంటే ఏమవుతుంది అంటే రానున్న రోజుల్లో మళ్ళీ సెకండ్ కాన్పు కూడా ఈజీగా అవుతుంది. ప్రస్తుతం ఈజీగా అవుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. అదే ఆపరేషన్ చేయించుకుంటే ఏమవుతాయంటే మత్తు ఇంజెక్షన్ ఇవ్వడము, తర్వాత అల్సర్ రావడము, వారం రోజులు బెడ్ మీద ఉండడము, తర్వాత మాయా అంటే పిల్లకి తల్లికి అటాచ్మెంట్ ఉండకపోవడం అనేది జరుగుతుంది. సో అదే నార్మల్ డెలివరీ అయిందనుకోండి, మేము తీయగానే మేము బేబీకి పొట్ట పైన పెట్టడం జరుగుతుంది కాబట్టి సో ముర్రు పాలు కూడా తొందర వస్తుంది, ఫీడింగ్ కూడా తొందర ఇవ్వచ్చు. మనం వితిన్ 1 hour లోపు ఫీడింగ్ ఇవ్వచ్చు, వ్యాక్సిన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి కాబట్టి వ్యాక్సిన్ ఇవ్వచ్చు. సో అన్నీ మంచిగా జరిగే అవకాశాలు ఉంటుంది. అదే ఇప్పుడు మనకు బేబీకి సర్జరీ అయిందనుకోండి, కొద్దిగా బేబీని తీసుకుపోయి గ్లాస్లో పెట్టడం అంటే కొద్దిగా దూరం ఉంచుతారు కాబట్టి కొద్దిగా అటాచ్మెంట్ కొద్దిగా తగ్గిపోయే అవకాశాలు ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే నార్మల్ డెలివరీ అయిందనుకోండి, సెకండ్ డెలివరీ కూడా నార్మల్ డెలివరీ అవుతుంది కాబట్టి మదర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాదు. సో అదే ఆపరేషన్ చేయించుకున్నారు అనుకోండి సెక్షన్, సో నెక్స్ట్ కూడా సెక్షన్ ప్లానింగే ఉంటుంది కాబట్టి కొద్దిగా మనం చూసుకుంటూ మన బిడ్డ, మన పాప, మన తల్లిదండ్రులు ఆలోచించాలి. మన పాప హెల్తీగా ఉండాలి అంటే నార్మల్ డెలివరీ బెస్ట్. సో గవర్నమెంట్ హాస్పిటల్ నార్మల్ డెలివరీ చేస్తున్నాం కాబట్టి భయపడకుండా మన గవర్నమెంట్ పిఎస్సి భీమగల్ని వాడుకోవాలని జస్ట్ యూజ్ చేసుకోండి. అనవసరంగా ఇటు పోయి పైసలు ఖర్చు చేసుకోకండి. అండ్ ఒకటి సెకండ్ థింగ్ ఏంటంటే మన దగ్గర డాగ్ బైట్స్ కూడా బాగా ఎక్కువ వస్తున్నాయి, ఎక్కువ కేసెస్ వస్తున్నాయి. సో కొద్దిగా డాగ్ బైట్ కేసెస్ మనం తగ్గియాలని కోరుకుంటున్నాను మీడియా ద్వారా. సో ఇది ఎవరికి చేరుకోవాలో వాళ్ళకి చేరుకొని మున్సిపాలిటీ వాళ్ళు కొద్దిగా జాగ్రత్త తీసుకొని డాగ్ కేస్ అంటే ఏదైతే పిచ్చ కుక్కలు ఉన్నాయో వాళ్ళని కొద్దిగా అవాయిడ్ చేయాలి, దూరం పడేయాలని కోరుకుంటున్నాను.